సార్ మెన్ స్టామినా పెరగాలి అంటే సెక్షువల్ లైఫ్కి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆ స్టామినా పెరగాలంటే ఎట్లాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయండి? ఎక్సర్సైజెస్ కానివ్వండి, డైట్ కానివ్వండి, ఇది మీకు అవైలబిలిటీ పైన ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్లీ ఒకవేళ మంచి డబ్బులు ఉన్నట్టు జిమ్ వెళ్తారు, అక్కడ ఇంకా మంచిగా ఉన్న వాళ్ళు ట్రైనర్ పెట్టుకుంటారు, అట్లా ఉంటుంది. సింపుల్ నేను అందరికీ ఏం చెప్తానంటే, ఎక్సర్సైజ్లో వస్తే కూర్చోవడం ఒకటే జగల మీరు రిటెన్షన్ కెపాసిటీ పెంచుకోండి. స్పెషల్లీ లైంగిక శక్తిని పెంచడానికి, టైమింగ్ పెంచడానికి. ఓకే, ఏమవుతుంది అంటే లోవర్ ఎక్సర్సైజ్ చేయాలి. కింది భాగంలో ఏవైతే ఉంటో నడుము కింద అక్కడ బలం రావాలి. ఓకే, దానికి బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ మంచిగా రావాలి, అక్కడ బలం మంచిగా రావాలి ఆ మెజల్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ పాస్ చేస్తున్నారు, ఓకే, అలా అంటే మూత్రం ఎప్పుడైతే చేస్తారో ఆపేయాలి. అంటే మూత్రం చేయని అవసరం లేదు, కానీ మీరు ఇమాజిన్ దట్ ఇప్పుడు మూత్రం చేస్తున్నారు, ఆపేయాలి. ఓకే, అట్లా మూత్రం చేసేటప్పుడు ఒక 4-5 సార్లు ఎలా ఆపుతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆపాలి, చేయాలి, ఆపాలి. అలా చేస్తే అక్కడ అంగంలో కొంచెం రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. అలాగే మల విసర్జన చేస్తారు అంటే మోషన్స్కి వెళ్తారు కదా, అక్కడ కూడా ఆ మజిల్స్ని గట్టిగా పట్టుకోవాలి, వదలాలి. ముద్ర అట్లా చెప్పాలంటే అట్లా పట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10 అని వదిలేయాలి. ది బెస్ట్ ఇది. అట్లా అది చేయకుండా ఇంకోటి స్క్వాట్స్, కూర్చోవడం చేయడం అంటే దన్మని పోయి అది నీ పెయిన్ అది మొఖాల నొప్పులు చేసుకోవద్దు. మెల్లిగా కొంచెం చూసి మీకు ఎంత ఉంటుందో స్టార్ట్ చేసేట వాళ్ళు అంటే ఒక 3 ఒక 4 సెట్లు చేయాలి. మళ్ళీ అందులో పెంచాలి, 5 చేయాలి, 10 చేయాలి. అట్లా 10 చేసి ఒక 3 సెట్లు 4 సెట్లు 5 సెట్లు అలా చేస్తే సర్క్యులేషన్ మంచిగా అవుతుంది, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగా సో ఈ ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇది ఇండివిజువల్ మీద డిపెండ్ ఉంటుంది, మీ ఫైనాన్షియల్ కండిషన్ మీద డిపెండ్ ఉంటుంది. అలాగే డైట్ ఏం తినాలంటే మీకు ఇప్పుడు నేను చెప్తా బాదాం తినండి, అది తినండి అంటే చాలా మంది దగ్గర ఏం లేవు, కొంచెం ఫైనాన్షియల్ కండిషన్ మంచిగా లేదు. వాళ్ళు ఏంటంటే ఏది దొరుకుతుంది అంటే ఫ్రూట్స్, దానిమ్మ పండు, పుచ్చకాయ ఇలాంటివి తింటూ ఉండాలి. రోజు ఒక ఫ్రూట్ కంపల్సరీ తీసుకుంటే మంచిది అంటారు, చాలా మంచిది అండి. డైట్ ప్లాన్ అని అడిగితే నేను చెప్తాను చాలా మందికి ఏంటంటే పొద్దున పూట ఏదైనా ఒకటి డిఫరెంట్ ఫుడ్ తీసుకోవాలి. ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, ఏదైనా ఒకటి, పూరి కానివ్వండి, ఏదైనా ఒకటి. సెకండ్ వచ్చేసి మధ్యలో లంచ్ కంటే ముందు మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్, 2 వాల్నట్స్, 2 పిస్తాలు, 2 బాదాములు జేబులో పెట్టుకొని తినొచ్చు ఎక్కడ పోయినా కానీ. అలాగే లంచ్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు రైస్ తినండి. రాత్రిపూట మీరు చపాతి ఏదైనా తినండి. మధ్యలో మళ్ళీ ఫ్రెష్ ఫ్రూట్స్, దానిమ్మ పండు కానివ్వండి, అది ఏదైనా వాటర్ మిలన్ కానివ్వండి, ఈ సమయంలో పనస్ పండు వస్తుంది, జాక్ ఫ్రూట్ అవన్నీ ఉంటాయి, వాడచ్చు అట్లా. ఓకే, మామూలుగా నైట్ ఎంతలోపు కంప్లీట్ చేసుకోవాలి ఫుడ్, డిన్నర్? ఇంతకు ముందు చూడండి, ఎప్పుడైతే సన్సెట్ అవుతుండే కదా అప్పుడు ఖతం అయిపోతుండే, తినొద్దు అంటుండే. అసలు ఏది పోయినా పనికి రాంది వేస్ట్ అంటారు. ఇవాళ రేపు 10 9 10 ఏదో చేస్తారు. మిడ్ నైట్ బిర్యానీ కూడా వచ్చాయి, మిడ్ నైట్ బిర్యానీ అది ఇది అని ఇవన్నీ. ఇంకా 7 లోపు కంప్లీట్ చేసుకోవాలి. బెటర్ 7 లోపు కంప్లీట్ చేసుకోండి. మ్యాక్స్ 8 o'clock ఫినిష్ పడుకోండి, లేదంటే 8 ఫినిష్ చేసి 9కి పడుకోండి. అట్లా జీర్ణం అవ్వడానికి అట్లీస్ట్ 4 hours పడుతుంది. అందుకనే చెప్తుండే అలా. ఏంటి యునాని అసలు స్పెషాలిటీ ఏంటి సార్? యునాని లైంగిక శక్తి కొరకు ది బెస్ట్ మెడిసిన్స్ అండి. ఎందుకంటే ఇవి యునాన్ అంటే గ్రీస్ నుంచి యుఏఈ, దుబాయ్ అటు నుంచి పోయింది అది. దాని తర్వాత ఇక్కడ రాజా మహారాజులు, షహింషాలు వాళ్ళు వస్తే అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు వాళ్ళు. వచ్చి అంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తుండే. అప్పుడు ఇక్కడ రాక చూసని ఇక్కడ ఇండియాలో కూడా ఉన్నాయి ఇవన్నీ అని అట్లా ఇండియన్ మెడిసిన్ అయింది అది. అట్లా ఇండియన్ మెడిసిన్ లో ఎందుకు వచ్చిందంటే ఇది కారణం. ఇంకా కొన్ని ఉన్నాయి ఫార్ములాస్ అటు నుంచి తెప్పిస్తారు. సో ఇంటర్నేషనల్ మెడిసిన్ అయింది అది. అది డిఫరెన్స్ అన్నమాట. 40 తర్వాత లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి సార్? అది అమ్మాయిది అవ్వచ్చు, అబ్బాయిది అవ్వచ్చు. ఏం సెక్షువల్ లైఫ్ బాగుండాలంటే లైఫ్ స్టైల్ కి వచ్చేస్తుంది. అదే లైఫ్ స్టైల్ కి వచ్చేస్తుంది. వాళ్ళు నిద్ర మంచిగా, డైట్ మంచిగా, అదే మనం ఎప్పుడు చెప్తుంటాను. ఎప్పుడు చెప్తుంటారంటే వాళ్ళు మన ప్రేక్షకుల మైండ్ లో అది ఫిక్స్ అవ్వాలి వాళ్ళు. అట్లా ఉట్టిగా అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ లో పడద్దు, యాంగ్జైటీ డిప్రెషన్ రావద్దు, ఇద్దరు రిలేషన్ మంచిగా పెట్టుకోవాలి. ఇద్దరు మంచిగా కమ్యూనికేట్ చేస్తే మంచి దూరం వెళ్ళొచ్చు. ఇద్దరు కొట్లాడుకున్నారు అనుకోండి, మధ్యలో దిగిపోతారు, బండ్లు పోతుంటే ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకే కమ్యూనికేషన్ ఇద్దరు మంచిగా పెట్టండి. మీకు ఏమి ఇష్టం, ఏది ఇష్టాలు చూసుకోండి, ఫైనాన్షియల్లీ మంచిగా ఉండండి. లేకపోతే అన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సెక్షువల్ లైఫ్ కి దూరంగా ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్స్ రేట్స్ ఏమని చెప్పేసి ఒక అధ్యయనంలో, ఒక సర్వేలో తేలింది సార్. ఎందుకు అసలు సెక్షువల్ లైఫ్ దూరంగా ఉంటే హార్ట్ అటాక్స్ ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ లేదు కదా.
ఎవరైతే వీక్లీ ట్వైస్ యునాని అంటే ఇది ఒక్కటి చేస్తేనే బ్లడ్ సర్క్యులేషన్ వస్తుందా? అవును, ఇది ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఇది. ఇది లేని వాళ్ళకు యాక్టివ్నెస్ రాదు, ఇది లేని వాళ్ళకు అంటే ఇమ్యూనిటీ పెరగదు, ఏవేవో రోగాలు వస్తాయి. అది ఉన్నాయి నేచురల్, అది రీసెర్చ్ చేసి చెప్పారు. మీరు ఎంత పోయి జిమ్లో అది చేసినా కానీ మీకు అంటే రాదు, ఓకే, ఆ ఎనర్జీ రాదు, అంటే ఆ రోగాలు రావు నాకు అనే కాన్ఫిడెన్స్ రాదు. ఓకే, మీ బాడీకి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, అధిక బరువు, వెయిట్ ఎక్కిపోవడం, అది ఇది అవుతుంది. ఓకే. ఇక్కడంటే మీకు యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది, ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది, మీరు కొత్తగా మీరు తింటారు, మళ్ళీ అది జీర్ణం అయిపోతూ ఉంటుంది. సెక్స్ చాలా మంచి ఎక్సర్సైజ్ అంటారు, నేచురల్. దానికి ఇది చేసిన తర్వాత అవుట్పుట్ ఏదో దొరుకుతుందో మీకు, అది దొరకదు. ఇక్కడ కూడా మీకు ఎనర్జీ లాస్ అయిపోతుంది ఎట్లయినా డెఫినెట్లీ, కానీ మీకు దాంట్లో బాడీలో మళ్ళీ దన వేరే అంటే విటమిన్స్ కానివ్వండి, బాడీలో రక్త ప్రసరణ మంచిగా అవ్వడం, అదంతా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఎస్. ఇది మొత్తానికి 40 ఏళ్ళ తర్వాత మెన్ సెక్షువల్ లైఫ్ అనేది చాలా వరకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి టైంలో మీరు ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడే యునాని మెడిసిన్స్ వాడారు అని అంటే మాత్రం సెక్షువల్ లైఫ్లో మీరు 70 ఇయర్స్ పైన వాళ్ళు కూడా ఎంజాయ్ అయితే చేయొచ్చు అని చెప్పేసి డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు చెప్తున్నారు. సో మీరు సార్తో అపాయింట్మెంట్ ద్వారా మాట్లాడచ్చు. సో కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసేసి సార్తో మాట్లాడచ్చు, మీరు డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చు. లేదు అని అనుకుంటే మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్ సర్వీస్ ద్వారా కూడా వీళ్ళు మెడిసిన్స్ అయితే కొరియర్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.